శివకేశవుల నామస్మరణతో మారుమ్రోగిన సత్యదేవుని దేవస్థానం తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం 3వ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి వ్రతాలకు దర్శనానికి తెల్లవారుజామున 2 గంటల నుండి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వ్రత పురోహితులు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా శివకేశవులకు నిలయమైన ఈ ఆలయం కార్తీక మాసంలో వ్రతం ఆచరించిన స్వామిని దర్శించుకున్న స్వామివారి వ్రతకథ విన్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించడం వలన మన గృహంలో మంచి మంచి శుభ ఫలితాలు జరుగుతాయని అన్నారు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. హరిహరేకు అభేదమైనటువంటి పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధిగాంచింది. అన్నవర క్షేత్రం పేరు చెప్పగానే అందరికీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గుర్తుకొస్తుంది. ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో హరిహరులకు అభేదంగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణం చేత కేవలం కార్తీక మాసంలో మాత్రమే సుమారు 1,50,000 వ్రతాల దాకా జరగడం గత సంవత్సరాలుగా మనం చూసాం. అదేవిధంగా కార్తీక మాసంలో భక్తులు విశేషంగా స్వామివారి సన్నిధానానికి వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరిస్తున్నారు. ఇది 3వ కార్తీక సోమవారం. కార్తీక సోమవారం రోజున కూడా స్వామివారి సన్నిధికి వచ్చి చాలా మంది భక్తులు విశేషంగా స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ఇంకా మనకి సుమారు ఒక 10 రోజుల దాకా ఉంటుంది. ఈ 10 రోజుల్లో కూడా ఇప్పటి వరకు సుమారు 75,000 దాకా వ్రతాలు జరిగాయి. ఇక మీదట కూడా ఆ స్వామివారి దయ వల్ల సుమారు 1,30,000 దాకా వ్రతాలు జరగవచ్చు మొత్తం అంచనా వేస్తున్నారు అధికారులు కూడా. స్వామివారి సన్నిధిలో ఒక్కసారైనా సరే వ్రతం చేస్తే చాలా విశేషమైన ఫలితం, అందులోనూ కార్తీక మాసంలో చేసే వ్రతానికి చాలా విశేషమైన ఫలితం ఉందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారద మహామునికి చెప్పినట్లుగా మన వ్రత కథలో తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి ప్రసాదాన్ని తిన్న, స్వామివారిని దర్శించిన, వ్రతం ఆచరించిన చాలా విశేషమైన ఫలితం. కాబట్టి జనాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి వ్రతాలు ఆచరిస్తున్నారు. జై సత్యదేవ.